మనందరం చాలా అదృష్టవంతులు. అది ఒప్పుకుంటారా? ఎందుకో ఫస్ట్ రీజన్ చెప్తాను. ఎందుకంటే ఏ అంగవైకల్యం లేకుండా మనకి ఎలాంటి లోపం లేకుండా పుట్టినాం. అదే మనం ఒక పెద్ద అదృష్టం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాలి, ఏమని అంగవైకల్యం ఉన్నా అతను తర్వాత సాధించాడు, పేరెంట్స్ అలా అన్నారు. మనకి ఎలాంటి అంగవైకల్యం లేదు. సూసైడ్ అనేది చేసుకొని అంటే చనిపోకుండా ఆ కాలు విరిగి నడుము విరిగి లేదో తనకు తను ఆత్మహత్య చేసుకోవడానికి కాలు పెట్టుకొని సగం వరకు కాలి చిత్రహింస పడి బ్రతికి చిత్రహింసతో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు గమనించారా? అంటే పుట్టుకతోటి వాళ్ళకి అంగవైకల్యం ఉండదు. తర్వాత వాళ్ళ ద్వారా స్వయంగా ఆత్మహత్య చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి బెడ్లో పడి చిత్రహింస పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటివన్నీ చూసినప్పుడైనా అలాంటి ఆలోచన అనేది రాకుండా ఉండాలి. ఇంకొక విషయము ఈ విధంగా చెప్పదలుచుకున్నా, ఆత్మహత్య చేసుకోవడానికి లవ్ ఫెయిల్యూర్ అండ్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడము మరియు ఇంకా వేరే ఇతర పరిస్థితులు, ఈ మధ్యలో ఇంకోటి కొత్త గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. స్టూడెంట్స్ ఆడుతున్నారు, పెద్దవాళ్ళు ఆడుతున్నారు. దాని ద్వారా ఒక 10,000 5,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 15 or 20,000 వస్తే దాంతో కాదు, ఇంకా వస్తాయని ఇంకా పేరెంట్స్నో ఫ్రెండ్స్నో అప్పు చేసి మరీ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. అది కూడా చాలా టైం వేస్ట్. అది టెంపరరీ సంపాదన, అప్పటి వరకు అది సంపాదన కూడా అనడానికి రాదు. ఎందుకంటే చాలా లాస్ అనేది ఉంటుంది. అలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కూడా చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మీ అందరికీ తెలుసు. మీలో కూడా చాలా మంది గేమ్స్ ఆడుతున్న వాళ్ళు ఉంటారు, అది మీకు కూడా తెలుసు. దాని ద్వారా చెడు స్నేహాలు కూడా అవుతున్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు లవ్ ఫెయిల్యూర్ అట్లాంటివి కూడా చాలా మటుకు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఆన్లైన్ గేమ్కు ద్వారా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అంతే అది కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటా అన్న భావన వచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా బిహేవియర్, ఎవరితో మాట్లాడరు. రెండవది వచ్చేసి ఐ కాంటాక్ట్, అంటే కన్నులో కన్ను పెట్టి చూసి మాట్లాడరు. 2. మూడవది భోజనం చేయరు, నిద్ర ఉండదు, వాళ్ళు శుభ్రంగా ఉండరు, అంటే స్నానం కూడా చెయ్యరు, ఒక దగ్గర మూడిగా ఉండడము, ఎవరితోటి మాట్లాడుకోకుండా ఉండడం. ఇలాంటివి కూడా మీరు గమనించాలి. ఫ్రెండ్స్ని మీరు కాపాడాలి. అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడము, ఎందుకు ఇలా ఉంటున్నాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. మీరు 10 మంది ఉన్నారు, ఆ ఒక పర్సన్ అలా ఉన్నాడంటే మీరు ఒక 10 మంది 10 రకాలుగా మీరు తనకు అడ్వైజ్ ఇవ్వాలి. అది ఏ విషయము, ఏ కారణంతో అట్లుంటున్నారు, మీరు వాళ్ళకు మోటివేషన్ అనేది మీరే అందించాలి. 10 మంది 10 రకాల అభిప్రాయాలు చెప్పడంతో మీరందరూ అతన్ని ఆమెను మోటివేట్ చేయడంతో ఒకరి యొక్క ప్రాణం అనేది కాపాడిన వారు అవుతారు. అవునా కాదా? కాబట్టి ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అంతేకాకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని మీరు చదువులో మీ యొక్క లక్ష్యాలను ప్రతి ఒక్కరు కూడా సాధించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి వనితా